Hey dear students, in this class we are going to discuss about the verb. So verb stops are most important, mainly in voices and in English sentence construction. So verb what is? In Telugu దీని మనము క్రియ అని చెప్తాం. పనిని గురించి తెలిపేటువంటిది ఇది. సో ఏంటి వర్బ్ అనేది చూద్దాం. వర్బ్ అనేది ఇట్ ఈస్ ఏ వర్డ్ ఆర్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. ఒక వర్డ్ కావచ్చు, లేదు అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ కావచ్చు. ఒక వర్డ్ అయినా ఉండొచ్చు, దీంట్లో ఒకటి కంటే ఎక్కువైనా ఉండొచ్చు. నెక్స్ట్ ఏం చెప్తుంది ఇది? ఇట్ టెల్స్ అబౌట్ ఒకటి యాక్షన్ ఆఫ్ సబ్జెక్ట్ యొక్క చేసే పని చెప్తుంది. యాక్షన్ ఆఫ్ సబ్జెక్ట్, వాట్ సబ్జెక్ట్ ఈస్ డూయింగ్ అనేది చెప్తుంది. నెక్స్ట్ స్టేట్ ఆఫ్ బీయింగ్ ఆఫ్ సబ్జెక్ట్, స్టేట్ ఆఫ్ బీయింగ్ ఆఫ్ ద సబ్జెక్ట్ అనేది చెప్తుంది. థర్డ్ వన్ పొసెషన్ ఆఫ్ ద సబ్జెక్ట్, పొసెషన్ ఆఫ్ ద సబ్జెక్ట్ చెప్తుంది. అంటే స్టేట్ ఆఫ్ బీయింగ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అంటే సబ్జెక్టు పొజిషన్ ఏంటి అనేది చెప్తుంది. పొసెషన్ ఆఫ్ సబ్జెక్ట్ అంటే ఓనర్షిప్ ఆఫ్ ద సబ్జెక్ట్, ఏమి కలిగి ఉన్నాడు, వాట్ సబ్జెక్ట్ హ్యాస్ అనేది చెప్తుంది. నెక్స్ట్ వాట్ ఈజ్ డన్ టు ద సబ్జెక్ట్ అనేది కూడా చెప్తాడు. వాట్ ఈజ్ డన్ టు ద సబ్జెక్ట్. సో దీస్ 4 things can be spoken by verb. యాక్షన్ వర్డ్ అంటాం వర్బ్ను. ఎగ్జాంపుల్ చూద్దాం, ప్రతి ఒక్క దానికి ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ యాక్షన్ ఆఫ్ ద సబ్జెక్ట్ అన్న. ద స్టూడెంట్స్ ఆర్ ప్లేయింగ్. ఆర్ ప్లేయింగ్ అనేటువంటిది ఏమవుతుందంటే వర్బ్ అవుతుంది. మళ్ళీ దీంట్లో ఆర్ అనేది హెల్పింగ్ వర్బ్, ప్లేయింగ్ అనేది మెయిన్ వర్బ్ ఆర్ ప్రిన్సిపల్ వర్బ్ అని చెప్తాం. మళ్ళీ డిస్కస్ చేద్దాం కైండ్స్ ఆఫ్ వర్బ్స్లో, క్లాసిఫికేషన్ ఆఫ్ వర్బ్స్లో. ద స్టూడెంట్స్ అనేది సబ్జెక్ట్, ఆర్ ప్లేయింగ్ అనేటువంటిది వర్బ్. సో వర్బ్ ఈజ్ ఎ వర్డ్ ఆర్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అని రెండు వచ్చాయి. సో ఏం చేస్తున్నారు? యాక్షన్ ఆఫ్ ద సబ్జెక్ట్, ప్లేయింగ్ అనేది ఆడుతున్నారు, ప్లేయింగ్ అనేటువంటిది యాక్షన్ పార్ట్ అవుతుంది. నెక్స్ట్ రెండవది స్టేట్ ఆఫ్ బీయింగ్ ఆఫ్ ద సబ్జెక్ట్. హీ ఈస్ ఏ డాక్టర్, అతని యొక్క స్థితి. హీ అనేది సబ్జెక్ట్, ఈజ్ అనేటువంటిది ఇక్కడ వర్బ్, మెయిన్ వర్బ్ అవుతుంది. హెల్పింగ్ వర్బ్ అయినా మెయిన్ వర్బ్గా పనికి వస్తాయి. షీ ఈస్ ఏ టీచర్. సో షీ అనేటువంటిది వర్బు, ఇక్కడ షీ, హీ ఈజ్ అనేది వర్బు, షీ అనేది ఆబ్జెక్ట్ సబ్జెక్టు. కాబట్టి సో ఇక్కడ మనం గమనిస్తే ఇవి రెండు ఎగ్జాంపుల్ ఏం చెప్తాయంటే స్టేట్ ఆఫ్ బీయింగ్ ఆఫ్ ద సబ్జెక్ట్. సో స్టేట్ ఆఫ్, సో దిస్ సబ్జెక్ట్ ఈజ్, అతను టీచర్, అలాగే ఆమె టీచర్, హీ ఈజ్ అ డాక్టర్ అనేటువంటి విషయాన్ని చెప్తాం. నెక్స్ట్ ఫోర్త్ వన్ మనం గమనిస్తే పొసెషన్ ఆఫ్ ద సబ్జెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ హీ హ్యాస్ ఏ కార్. హ్యాస్ అనేటువంటిది వర్బ్. మళ్ళీ ఇవన్నీ హెల్పింగ్ వర్బ్సే, కానీ ఇక్కడ సింగిల్గా ఉన్నాయి కాబట్టి మెయిన్ వర్బ్స్గా మనం ట్రీట్ చేయొచ్చు. సబ్జెక్ట్, సో అతను హీ హ్యాస్ ఏ కార్ మీన్స్ దట్ హీ ఈజ్ ఓనర్ టు ద కార్. ఓనర్షిప్ హూ హ్యాస్ అంటే హీ, దట్ ఈస్ పొసిషన్ చెప్తుంది అన్నమాట. ఫోర్త్ ఎగ్జాంపుల్. అండ్ ఫిఫ్త్ వన్ వాట్ ఈస్ డన్ టు ద సబ్జెక్ట్. వాట్ ఈస్ డన్ టు ద సబ్జెక్ట్. ద బెంచ్ ఈజ్ బ్రోకెన్ బై దెమ్ అని రాసామనుకోండి. ద బెంచ్ ఈజ్ అ సబ్జెక్ట్, ఈజ్ బ్రోకెన్ వర్బ్. సో సబ్జెక్టుకు ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని కూడా చెప్తుంది. బెంచ్ అనేది విరిగిపోయింది వారి చేత
అనేటువంటి విషయాన్ని చెప్తుంది. సో ఆల్ దీస్ ఆర్ ఎగ్జాంపుల్స్. సో యాక్షన్ ఆఫ్ ద సబ్జెక్ట్, దీస్ టూ స్టేట్ ఆఫ్ బీయింగ్ ఆఫ్ ద సబ్జెక్ట్, పొసెషన్ ఆఫ్ ద సబ్జెక్ట్, వాట్ ఈస్ డన్ టు ద సబ్జెక్ట్ అనేటువంటిది చెప్తుంది. సింపుల్ ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ వర్బ్స్ను మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.